లైట్ సౌండ్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఆకాను చేసిన పాపం ఏమిటో దాని గురించి తెలుసుకుందాము. యెరికో పట్టణంపై ప్రభువు ఇశ్రాయేలీలకు గొప్ప విజయాన్ని కలుగజేశారు. యెరికో పట్టణంతో పాటు కనాను దేశమంతటిని స్వాస్యముగా ఇశ్రాయేలీలకు ఇవ్వడానికి దేవుడు వారిని సిద్ధం చేస్తున్నాడు. యెరికో పట్టణంపై యుద్ధమునకు వెళ్ళడానికి ముందు దేవుడు యెహోషువకు ఇశ్రాయేలీలందరికీ కొన్ని ముఖ్యమైన ఆజ్ఞలను వివరించాడు. వారు యెరికో పట్టణమును ఆక్రమించుకున్న తరువాత అందులో ఏమీ మిగలకుండా సమస్తమును నాశనం చేయాలి అని చెప్పారు. ఆ పట్టణంలోని సమస్తము శపించబడింది గనుక ఎవరు కొంచెమైనను దేనినైనను తీసుకోరాదు అని ఆజ్ఞాపించారు. తమ కన్నులకు అందంగా కనిపించిన దానిని ఎవరైనా తీసుకున్న ఎడల వారు తమతో పాటు ఇశ్రాయేలీలందరికీ శాపము బాధ కలగజేస్తారు అని హెచ్చరించాడు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలను తీసుకుని వాటిని ప్రభువుకు ప్రతిష్ఠించి ప్రభువు ధనాగారంలో ఉంచవలెనని చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీలలో ప్రతి ఒక్కరూ వినులాగన ఎంతో స్పష్టంగా తన ఆజ్ఞలను వివరించాడు. దేవుని ఆజ్ఞలను ఇశ్రాయేలీలలో నుండి ఒక వ్యక్తి అతిక్రమించాడు. అతని పేరు ఆకాను. యెరికో పట్టణమును దానిలోనున్న సమస్తమును నాశనం చేయమని యెహోవా దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించడం ఆకాను కూడా విన్నాడు. అది దేవుని ఆజ్ఞ అని ఆకానుకు తెలుసు. కానీ ఆకాను యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిన వస్తువులను చూశాడు. ఒక మంచి ఖరీదైన షీనారుపై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల బంగారు కమ్మిని చూసి ఎంతో ఆశతో వాటిని పొందాలని అనుకున్నాడు. వాటిని చూసి ఆకాను దేవుని మాటలను నిర్లక్ష్యపెట్టి తన ఆశను తీర్చుకొన్నాడు. అతను వాటిని తీసుకుని తన గుడారం మధ్య గుంట తవ్వి అందులో దానిని దాచిపెట్టాడు. ఎంతో రహస్యంగా తాను ఆ పనిని చేశాను గనుక ఎవరికీ తెలియదు అని ధైర్యంగా ఉన్నాడు. కానీ దేవుడు ప్రతి క్షణం ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం మరిచిపోయాడు. దేవుడు ఆకాను చేసిన పనులన్నిటినీ చూశాడు. దేవుడు తాను చెప్పిన విధంగానే ఆకాను చేసిన పనిని బట్టి ఆగ్రహంతో ఇశ్రాయేలీలను శిక్షించబోతున్నాడు. యెరికోను జయించిన తరువాత దగ్గరలోనే హాయి అనే చిన్న పట్టణం ఉంది. హాయి పట్టణం గురించిన వివరాలు తెలుసుకోవడానికి యెహోషువ వేగుల వారిని పంపించాడు. వారు వెళ్ళి హాయి పట్టణమును వేగు చూసి యెహోషువతో జనులందరినీ వెళ్ళనీయకుము, 2 లేక 3,000 మంది వెళ్ళి హాయిని పట్టుకోవచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడకు వెళ్ళడం దేనికి? హాయి వారు కొద్దిగానే ఉన్నారు అని చెప్పారు. అప్పుడు యెహోషువ 3,000 మందిని హాయి పట్టణం మీదకి పంపించాడు. కానీ ఇశ్రాయేలీలు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. వారు ఇశ్రాయేలీలలో 36 మందిని చంపేశారు కూడా. షెబారీము వరకు ఇశ్రాయేలీలను తరిమికొట్టారు. ఈ వార్త విని యెహోషువ జనులు ఎంతగానో దుఃఖించారు. యెరికో వంటి పెద్ద పట్టణంపై విజయాన్ని సాధించిన తరువాత హాయి వంటి చిన్న పట్టణాన్ని వారి చేతిలో ఓడిపోవడం వారి ఎంతో భయాన్ని పుట్టించింది. ప్రభువు తన సేనలతో రావడం మానుకున్నాడేమో అని సందేహించారు కూడా. యెహోషువ ఇశ్రాయేలీలు పెద్దలతో కలిసి తమ బట్టలు చింపుకుని దేవుని మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకుని దేవునికి ప్రార్థించారు. ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారో తెలియజేయనట్లు ప్రభువుకు ప్రార్థించారు. యుద్ధంలో ఓడిపోయినందువలన దేవునికి ఘనమైన నామమునకు అవమానము కలుగుతుంది కదా అని దేవుణ్ణి వేడుకున్నారు. కనానీయులు ఆ దేశ నివాసులందరూ వారు ఓడిపోయిన వార్త విని చుట్టుకుని ఇశ్రాయేలీల పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తారు అని దేవునికి విన్నవించాడు. అప్పుడు ప్రభువు యెహోషువతో, లెమ్ము, నీవేనా ఇక్కడ ముఖము నేల మోపుకుందువు? ఇశ్రాయేలీలు పాపం చేసున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామానులో దాచి ఉంచుకుని ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగారు.
శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను నీకు తోడై ఉండను అని చెప్పాడు. తరువాతి రోజు ఉదయం గోత్రముల వరుసటి బట్టి ఇశ్రాయేలీలు కూడుకున్నారు. వారు 12 గోత్రముల ప్రకారము వరుసగా నిలబడ్డారు. అప్పుడు యూదా గోత్రము పట్టబడింది. యూదా గోత్రంలో జరాహీల వంశము, జరాహీల వంశంలో జబ్దీ పట్టుబడ్డాడు. చివరగా జబ్దీ మనవడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు. ఇశ్రాయేలీలందరూ ఆకానును చూస్తున్నారు. ఆకాను తన పేరు రాకుండా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. పట్టబడిన తరువాత ఎంతగానో భయపడ్డాడు. యెహోషువ ఆకానును పిలిచి అతనితో, నా కుమారుడా, నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన ప్రభువుకు విరోధముగా నేను పాపం చేసింది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు, పైవస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకున్నాను. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉంది అని ఒప్పుకున్నాడు. యెహోషువ మనుష్యులను పంపించి ఆకాను గుడారంలో నుండి ఆ వస్తువులను తెప్పించాడు. వారు ఆ వస్తువులను తీసుకుని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు తెచ్చి ప్రభు సన్నిధిలో ఉంచారు. ఆకాను చూపిన అవిధేయతను బట్టి ప్రభువుతో కోపముతో నిండిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఆకానును, ఆ వస్తువులను, అతని కుమార్తెలను, కుమారులను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను సమస్తము తీసుకుని ఆకోరులోయ అనే ప్రాంతమునకు తీసుకుని వచ్చారు. ఆకాను చేసిన పనిని అతని కుటుంబము వారు కూడా అంగీకరించారు. అందువలన వారు కూడా నశించవలసి వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆకాను ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయత చూపించినందువలన తన కుటుంబంతో కూడా మరణించాల్సి వచ్చింది. ఆకాను చనిపోయిన తరువాత ప్రభువు తిరిగి యెహోషువతో, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తీసుకుని హాయి మీదికి పొమ్ము. నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణములను, అతని దేశమును నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పాడు. వారు తిరిగి హాయి మీదకి వెళ్ళి దానిని జయించి పట్టుకున్నారు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని కలుగజేశాడు. అది చూసిన తరువాత దేవుని మాటలు వినడం ఎంత ముఖ్యమో అనేది యెహోషువకు ఇశ్రాయేలీలు గ్రహించారు. ఆకాను అవిధేయుడై యెరికో పట్టణంలోని వస్తువులను దొంగిలించాడు. తాను చేసిన పనిని ఎవరూ చూడలేదు అని అనుకున్నాడు. ఎంత జ్ఞానం లేని పని చేశాడు. కానీ దేవుడు నిరంతరము చూస్తున్నాడు అని మరిచిపోయాడు. ఆకాను దొంగిలించే సమయంలో కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆకాను తన గుడారంలో వాటిని దాచినప్పుడు కూడా దేవుడు చూశాడు. ఆకాను చేసిన పాపమును బట్టి దేవుడు అతనిని శిక్షించాడు. ఈ సంఘటనను తెలుసుకున్న తరువాత దొంగిలించడం పాపం అని మనం గుర్తించాలి. దేవుని 10 ఆజ్ఞలలో దొంగిలింపకూడదు అనేది కూడా ఒక ఆజ్ఞ. ఎవరూ చూడట్లేదు కదా అని మనం తప్పు చేయకూడదు. ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. మన పనులు మాత్రమే కాదు, మన మనస్సులోని ఆలోచనలను కూడా ఆయన తెలుసుకుంటాడు. మనము చేసిన పాపములన్నిటికీ ఒక దినమున దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంతో దేవుని క్షమాపణ అడగపోతే ఆయన మనలను తప్పక శిక్షిస్తాడు. ప్రభువైన యేసు మన పాపములను కడిగివేయగలడు. ఆయన సన్నిధిలో ప్రార్థించి మన పాపములన్నిటినీ అంగీకరించాలి. మన పాపములను మనం ఒప్పుకొన్నట్లయితే ఆయన మనలను క్షమిస్తాడు అని బైబిల్ బోధిస్తుంది. కనుక మనము సంపూర్ణ విధేయతతో ఆయనను వెంబడించాలి అంటే మన పాపాలను ఒప్పుకోవాలి. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.